నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు ఆదుకోవాలని ఆసాములు కార్మికుల డిమాండ్. ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలి. పలు పోలీస్ స్టేషన్లలో రామగుండం సిపి తనిఖీలు. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన. ఇండ్లను పంపిణీ చేయాలని వేడుకోలు. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. హాజరైన 65 కంపెనీల ప్రతినిధులు. వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఆసాములు కార్మికులు రాస్తారోకో చేపట్టారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్ ప్రధాన రహదారుల్లో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాస్తారోకోను విరమించాలని సిఐటియు నాయకులను కోరినప్పటికీ వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని కోరుతూ సిఐటియు నాయకులు, ఆసాములు, కార్మికులు పోలీస్ స్టేషన్ కు ర్యాలీగా బయలుదేరగా పోలీస్ స్టేషన్ బయట వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ 3 నెలలుగా ఇక్కడి వస్త్ర పరిశ్రమ ఆసాములు, కార్మికులు పనిలేక పస్తులుండే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం గాని అధికారులు గాని తమను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గత 3 నెలల నుంచి ఇక్కడ పవర్ లూమ్స్ బంద్ పెట్టడం వల్ల కార్మికులకు, ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడేటువంటి కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులందరికీ ఉపాధి కోల్పోయిందని చెప్పి వెంటనే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ వారందరికీ పని కల్పించి ఉపాధి కల్పించాలనే డిమాండ్తో ఈరోజు సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో మరి రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇటు రాస్తారోకో చేసిన సందర్భంగా పోలీసులు మరి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వానికి అనేక సార్లు ఇక్కడ వస్త్ర పరిశ్రమ ఆదుకోవాలని, పని కల్పించాలని అనేక మార్లు తెలియజేసినా కూడా ప్రభుత్వము, అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు నేతన్నలు రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఉంది. మరి దేశానికి మన అన్నం పెట్టేది రైతన్న అయితే మానం కాపాడేది నేతన్న. అటువంటి నేతన్న సిరిసిల్లాలో నేడు రోడ్డెక్కి మాకు పని కల్పించండి బాబు అని అడుక్కునే దుస్థితి దాపరించింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, పార్టీలు ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ ఇక్కడ కార్మికులకు ఉపాధిని పక్కకు పెట్టి గత ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటా ఉంది. మరి గత ప్రభుత్వం ఏమో ఇప్పుడు ప్రభుత్వము చేయడం లేదు, మేము గొప్ప చేసినామని చెప్పి చెప్తున్నారు తప్ప ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు తప్ప ఇక్కడ అసలైన కార్మికులకు సంబంధించి పని గురించి ఎవరు ఆలోచించిన పరిస్థితి ఉంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రామగుండం సిపి ఎం శ్రీనివాసులు సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని, రామగిరి పోలీస్ స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలని, నేరాల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని సిపి అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని, రామగిరి పోలీస్ స్టేషన్లను రామగుండం సిపి ఎం శ్రీనివాసులు తనిఖీ చేశారు. సిపికి ఏసీపీ ఎం రమేష్, సిఐ వెంకటేశ్వర్లు మొక్కను అందించి ఆహ్వానం పలికారు. అనంతరం సిపి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరును ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిస్థితులు, ప్రాజెక్టులు, ముఖ్యమైన ప్రదేశాలు, గ్రామ పంచాయతీలు, ఆమ్లెట్ గ్రామాలు, స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ తాను పోలీస్ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారిగా మంథని, రామగిరి పోలీస్ స్టేషన్లను విజిట్ చేసినట్టు తెలిపారు. నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టిని సారించామన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన పీడీ యాక్టులు అమలు చేస్తామని హెచ్చరించారు. సిపి వెంట గోదావరి ఖని ఏసీపీ ఎం రమేష్, మంథని సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వెంకటకృష్ణ, రామగిరి ఎస్ఐ సందీప్ ఉన్నారు. కమిషనరేట్ బాధ్యత తీసుకున్న తర్వాత మంథని పోలీస్ స్టేషన్ రావడం, దాని తర్వాత ఇక్కడ
ఉండే సిచ్యువేషన్స్, తర్వాత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కానీ, తర్వాత క్రైమ్ సిచ్యువేషన్స్ కానీ, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా దాంట్లో భాగంగా, తర్వాత ఎంటైర్ జోగ్రఫీ కమింగ్ ఎలక్షన్స్లో దృష్టిలో పెట్టుకొని ఎలాంటి బందోబస్తులు ఏర్పాటు చేసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా ముందుగానే ఇంతకుముందు ఒక జాబ్ మేళాకి అటెండ్ కావడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ జాబ్ మేళాకి యాక్చువల్గా అలా అయిన తర్వాత ఇక్కడ ప్రత్యేకమైన విజిట్లో ఈ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, పనితీరు ఎలా ఉంది, ఎస్ఐ రీసెంట్గా కొత్తగా ఇక్కడ అపాయింట్ చేయబడ్డాడు, అది ఎంతగా వరకు ఈ యొక్క జోగ్రఫీ తర్వాత ఇష్యూస్ కానీ క్రైమ్ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, కానీ రాబోయే కాలంలో కమింగ్ 2-3 మంత్స్లో ఎలా ప్లానింగ్ చేయాలి, ఎలక్షన్స్ని ఎంత సజావుగా జరుపుకోవాలి, దానికి మన యొక్క ఎఫర్ట్స్ ఎలా ఉండాలి, ఎందుకంటే ప్రీ ఎలక్షన్ ఎఫర్ట్స్ ఏమైనా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిడబ్ల్యూఎస్ ఎగ్జిక్యూషన్ కానీ కేసెస్ మొత్తం ఒక కోలికి తీసుకురావడం. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో డబుల్ బెడ్రూమ్ కేటాయించిన లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పటి వరకు కేటాయించలేదన్నారు. గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో తమకు అన్యాయం చేయొద్దని వేడుకున్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా పేరు మీద డబల్ బెడ్రూమ్ వెళ్ళినాయి, ఇప్పటికి సంవత్సరం అవుతుంది. ఆ ఎమ్మెల్యే ఇయ్యలేదు, ఆ ఎమ్మెల్యే గెలవలే. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు, ఇత్తం అని అంటాడు, ఇత్తం అని అంటాడు. ఇప్పటికి 4 నెలలు అవుతుంది. ఇప్పుడు విజయన్న గెలిచి ఇస్తామన్నాడు. మొన్న కూడా వేణు వాళ్ళ ఇంటికి మంచి మర్యాద చేసిండు, కానీ ఆ ఎమ్మెల్యే మంచి మర్యాద చేయలే. ఇంట్లో ఉండి కోడల్ని గేట్ కాడ నిలబెట్టి పంపించి మాట్లాడిచ్చిండు. కానీ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి పోతే మాకు మర్యాద చేసిండు, కానీ మాకు డబల్ బెడ్రూమ్ మాకు కావాలి. మేము కిరాయిలు కట్టుకోలేక 2 కుటుంబాలు 2 పొయ్యిలు పెట్టి 2 కుటుంబాలు 2,000 కట్టుకొని ఉంటున్నాం కిరాయిలు. వెనక ముందు అయితే బోళ్ళు బయట వారేస్తాం, మీ ఇష్టం ఉంటాం, మీరు లేకుంటే మాది లక్కీ డ్రా తీసి సంవత్సరం అవుతుంది. ఇస్తామంటారు, ఇస్తలేరు. ఇప్పుడు రాపురా అంటారు. మేము కిరాయిలకు ఉండి కట్టుకోలేకపోతాను. ఎవరైనా 80 అయినా కూడా ఇంట్లో ఉండనిస్తలేదు. మా ఆయన 87 నెలలు అవుతుంది. ఇట్లా చాలా మందికి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది నిరుపేదలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇస్తలేరు, కిరాయి కట్టలేని పరిస్థితిలో కూడా ఉన్నాం మేము. మమ్మల్ని బయటకు వెళ్ళమంటారు, మమ్మల్ని ఏం చేయమంటారు, ఇస్తారా ఇయ్యరా? మాకు రోడ్డు మీద వేసుకొని ఉంటానేమో, చేసుకుంటే తిన్నట్టు, లేకుండా లేదు. మాది అది పరిస్థితి. మేము కైకిలికి పోతేనే తినగలుగుతాం, లేకుండా లేదు. అంతకు మించి మా దగ్గర మా రూమ్ మాకు వెళ్ళినాయి, మాకు ఇస్తారా ఇవ్వరా? అది ఒకటి మాకు కావాలి. లేదంటే మేము అందరం వెళ్ళి తాళాలు అక్కడనే రూమ్లో అక్కడ కూర్చుంటాం. పోయిన ఎమ్మెల్యే కూడా ఇస్తా అంటారు, ఈ ఎమ్మెల్యే ఇస్తా అన్నారు, ఈయన కూడా రావాలి, రమ్మంటారు, కలుస్తలేరు, ఎవరు కలుస్తారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. సుమారు 65 కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాటారం డివిజన్లోని 5 మండలాల నిరుద్యోగ యువత కోసం ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, ఎస్పీ ఖర్గే, ఎంపీపీ సమ్మయ్య నాయకులు పాల్గొన్నారు. స్టార్టింగ్లో ప్రైవేట్ సెక్టర్ నుండి పని చేశాను సంవత్సరంగా. చాలా ప్రోగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు మాత్రమే చాలా మంది చూస్తున్నారు. లాస్ట్ 3-4 రోజుల నుంచి ఈ కలెక్టర్ సబ్ డివిజన్ నుంచి, కలెక్టర్ నుంచి, పల్లెల ఏరియా నుంచి, ఈ వృత్తిలో కమిటీ నుంచి కూడా చాలా మంది మంచి ఎడ్యుకేషన్ తీసుకున్నారు, మంచి పరిశ్రమ కూడా చేస్తున్నారు. సో వాటిలో గ్రామాల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మెనుపాల స్వరూప ప్రకాష్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలుక సతీష్, దన్నయ్యకు దామోదర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో 2024-25 ఏడాదికి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్ గాజుల లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ తన నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమావేశంలో తీర్మానాలు చేసి ఖర్చు వ్యయాలను సభ్యులకు వివరించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బిర్జు సమతాకృష్ణ, కమిషనర్ వేణుగోపాల్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. 2023-24 రివైజ్డ్ మరియు 24-25 సంవత్సరానికి బడ్జెట్ ఎస్టిమేట్స్ మరియు ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళందరూ గౌరవ సభ్యుల సమక్షంలో అందరూ సానుకూలంగా దానికి పాస్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఏదైనా కూడా పురపాలకం అంటే ప్రజలని మమేకం చేసుకుంటూ వెళ్ళే సమస్య ఉంది కాబట్టి ఏదైనా కూడా దీన్ని అందరం కలిసికట్టుగా అభివృద్ధి పదంలో వెళ్తామని ప్రతి ఒక్కటి ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. మరియు దీంట్లో ఎమ్మెల్యే గారి సహకారంతో ఏదైనా అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా ఈ బడ్జెట్లో అన్నీ కూడా పొందపరుచుకొని మనం తద్వారా సుల్తానాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో చేరుకుంటామని తెలియజేస్తూ ఈ 25 అంచనా బడ్జెట్ మొత్తం 960.67 lakhsగా మనం ఎస్టిమేట్స్ చేసుకోవడం జరిగింది. మరియు రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా 31 మార్చ్ 2024 వరకు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన సిపిఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు బుర్రా కొండయ్య గౌడ్ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బుర్రా కొండయ్య గౌడ్ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన సిపిఐ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా వివిధ హోదాలో పనిచేశారన్నారు. ఎలిగేడులో దేశాయి భూములను దళితులకు పంచేందుకు అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. గీత కార్మికుల సంక్షేమం కోసం గౌడ జన హక్కుల పోరాట సమితిని స్థాపించారన్నారు. అప్పటి ఇందుర్తి ఎమ్మెల్యే దేశిని చిన్నమల్లయ్య, నల్గొండ ఎంపీ ధర్మభిక్షం సహచరుడిగా ఆయనకు గుర్తింపు ఉందన్నారు. మంత్రి వెంట ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశం గౌడ్, మాజీ మంత్రి రాజేశం గౌడ్, సర్పంచుల సంఘం ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ ఉన్నారు. కీర్తిశేషులు బుర్ర కొండయ్య గారికి నివాళులర్పించడానికి వచ్చిన ఎలిగాడు. వారు జీవిత కాలంలో గీతా కార్మికుల సమస్యల మీద, హక్కుల మీద గొంతెత్తిన నాయకుడు. మేము విద్యార్థి దశలో ఉండగానే వారి పోరాట స్ఫూర్తిని చూసి మేము కూడా ఈరోజు ప్రతిస్పందించే విధంగా వారి యొక్క పోరాట స్ఫూర్తి ఉండేది. వారు ఎప్పుడు కూడా అందరు కూడా మాకు మార్గదర్శి. గీతా కార్మికుల హక్కులు కావచ్చు, వారికి సంబంధించిన రక్షణ అంశాల మీద ఎప్పటికప్పుడు యావత్ జిల్లా రాష్ట్రం తిరుగుతూ బుర్ర కొండయ్య గారు అంటే గీతా కార్మికుల నాయకుడు అనే ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడు మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులైన 3 కొడుకులకు కానీ, కోడళ్ళకు కానీ, వారి సతీమణికి, పిల్లలందరికీ కూడా మా యొక్క సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాన్ని తహసీల్దార్ స్పెషల్ ఆఫీసర్ సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే ఇంటి నిర్మాణం చేపట్టాలని యజమానికి సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే చర్యలు తప్పవని హెచ్చరించారు. వేసవి దృష్ట్యా స్థానిక ఇందిరమ్మ కాలనీకి ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. 2-3 రోజుల్లోనే ఆ కాలనీలో బోరు వేసి నీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు. మీడియా నవీన్ వాళ్ళ బ్రదర్స్ పెడుతున్న ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాటి నిర్మాణంలో ప్రభుత్వ నిబంధనలు ఏ విధంగా అయితే మనం పర్మిషన్ ఇచ్చామో ఆ నిబంధనలకు అనుగుణంగా కట్టట్లేదని ఇప్పుడే ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆ ఇంటి ఓనర్స్కు అనుమతి ఏ విధంగా ఇచ్చిన కండిషన్స్ ప్రకారం కట్టాలి, లేకపోతే ప్రభుత్వ నిబంధనలు కూల్చివేయడం జరుగుతుందని వారికి సూచనలు జారీ చేయడం జరిగింది. మా సిబ్బందికి వాటిని ఆ ఇండ్లను తదుపరిగా కన్స్ట్రక్షన్ కాకుండా ఉండడం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ సమస్యలు బాగా చాలా ఉంటుంది పబ్లిక్ వరకు. ఇక్కడ ముస్తాబాద్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో కొంచెం నీటి కొరత ఏర్పడుతుంది. ఈ 2 రోజుల నుంచి నీటి ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేస్తున్నాము. మరియు అక్కడ ఒక బోరు వేద్దామని ఆలోచన చేయడం జరిగింది. ఆ బోరు వేస్తే కంప్లీట్గా వాళ్ళకి సమస్య తీరుతుందని మేము ఆలోచన చేస్తున్నాం.
అది 1-2 రోజుల్లో బోరు వేసే ప్లాన్ చేస్తాము. వాళ్ళకి ఎలాంటి నీటి కొరత లేకుండా చేస్తాము. రేపు కరీంనగర్లో జరిగే కథనబేరికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి రావాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా తెలంగాణ బలగం చూపే సమయం ఆసన్నమైందన్నారు. ఢిల్లీలో తమ గళం వినిపించాలి అంటే బోయినపల్లి వినోద్ కుమార్ ను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పార్లమెంటు ఎన్నికల వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి రవీందర్ సింగ్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, అన్ని మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. చలో కరీంనగర్ కథనబేరి సభకు తరలి వెళ్లే ప్రక్రియలో ఈరోజు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు సర్దార్ రవీందర్ సార్ గారు వేములవాడకు రావడం జరిగింది. మరి ఈ సభలో గౌరవ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, సీనియర్ నాయకులు అందరూ, మరి మా మార్కెట్ డైరెక్టరు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర నాయకులందరూ కూడా మరి కూర్చొని రేపు ఎలా పోవాలి, ఇట్లా పోవాలి, భ్రమణ ఎట్లా సంచాలని మరి చర్చించడం జరిగింది. అలా మీ ద్వారా మరి ప్రజలందరూ కూడా ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ సుమారుగా 94-95 రోజులు అయింది ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి. 100 రోజులలో 6 గ్యారంటీలు మేము చేస్తామని చెప్పడము, మరి ఆచరణలో మాత్రము ఈ 6 గ్యారంటీలో 13 మరి కార్యక్రమాలు చేస్తుంటే కేవలం ఒక 4 కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం, ఇలా 5వ ఏదో లాంచ్ చేయడం, ముఖస్థితిగా పార్లమెంట్ ఎన్నికల కోసమే చేయడం తప్పితే ఆచరణలో పెట్టే కార్యక్రమాలు ఇది కూడా చేస్తున్నారు. ఏదైనా ఉద్దరబేరం ఇప్పుడే మన ఏది కూడా డబ్బులకు ఇచ్చే ప్రక్రియ చేపడుతున్నారు. ఉదాహరణకు ఇలా 2000 ఆసరా పెన్షన్ని 4000 చేస్తున్నారు. దానికి ఏం అడ్డం లేదు, కానీ అది ఆచరణలో పెట్టలేదు. ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇండ్లో లాంచ్ చేశారు. రాబోయే 3-4 రోజులనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 12 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ భూమి పూజ చేశారు. గడువులోగా పనులు పూర్తి చేసి రోడ్డును వినియోగంలోకి తేవాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, ఎంపీటీసీ అనసూయ నరసింహులు, పరశురాములు గౌడ్, సీనియర్ నాయకుడు రవీందర్, రాజాసింగ్ పాల్గొన్నారు. आवाहयामि सुवर्णरत्नमहाद्यामि अर्घ्यपाच्याचमनीय स्नानवस्य विघ्नोपेत भूतविधि विधाविधियाः ओम येन देवा पवित्रेण आत्मानं प्रतिष्ठिता तेन सहस्रधारेण पावमान्यं पुनन्तमां राजापत्यं पवित्रं शितोध्यामं हिरण्मयं तेन ब्रह्मविदोयं यमो राजा ब्रह्मणात्मां जातवेदामोर्जयन्त्या पुनातो రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఎంపీటీసీలు, ప్రత్యేక అధికారులు హాజరయ్యారు. ఉపాధి హామీ కూలీలకు వేతనానికి తగినట్లు కల్పించేలా చూడాలని ఎంపీడీఓ భాస్కర్ శర్మ సూచించారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు గుడ్లు అందడం లేదని ఎంపీటీసీ శ్రీనివాస్ సభలో లేవనెత్తగా ఎంఈఓ బన్నాజీ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ముస్తాబాద్ ఇందిరమ్మ కాలనీలోని 13 ఎకరాల్లో 190 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వగా అక్రమంగా 300 ఇళ్లు నిర్మించారని స్థానిక ఎంపీటీసీ సభ దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమ లేఅవుట్లపై నోటీసులు అందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీపీ అధికారులను ఆదేశించారు. లాస్ట్ దాకా కూడా వాడాలంటే అదే విధంగా మీరందరూ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అది కూడా చూసుకోవాలని కోరుకుంటున్నాము. ఇందాక ఏదైతే ముస్తాబాద్ చర్చ వచ్చిందో, ఏదైతే ఆ ఇందిరమ్మ కాలనీ అనేది, దాన్ని మేము ఎక్కినప్పటి నుంచి కూడా ఆ ఒడ్డెల కాలనీ ఒకటి, ఇందిరమ్మ కాలనీ ఒకటి చెప్తూనే ఉన్నాము. అది ఇనుకుంటా పోతూనే ఉన్నారు, కానీ అది కరెక్ట్ కాదు. దాన్ని మీరందరూ కూడా ఏదైతే స్పెషల్ ఆఫీసర్ ఉన్నారో మేము కూడా మీకు అండగా ఉంటాం. మీరు పోయేటప్పుడు మేము కూడా ఎంపీపీ గారు కానీ, సెస్ డైరెక్టర్ కానీ, నేను కూడా అందరం కూడా మోగన్నికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళను కఠినంగా వాళ్ళ కానూను ప్రకారం పట్టాలుంటే తప్పకుండా వాళ్ళకి ఇవ్వవలసిందే, లేకపోతే మాత్రం మనం తొలగించాలి. ఇది తొలగించకపోతే ఇక మనం ఇంత అధికారంలో ఉండి కూడా, మీరు అధికారులు మేము నాయకుల నుండి కూడా ఇది
మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్ళని గ్రామాలలో సక్రమంగా అందే విధంగా చూసుకోవాలని వారికి ఆ శాఖలకు సూచించడం జరిగింది. అలాగే విద్యాశాఖ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వారికి కూడా పూర్తి స్థాయిలో 10వ తరగతి పిల్లలను సంసిద్ధం చేయవలసిందిగా, అలాగే రాబోయే విద్యా సంవత్సరానికి కూడా మనం ప్రభుత్వ పాఠశాలలు బలంగా తయారై పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందే విధంగా చూసుకోవాలని కోరడం జరిగింది. అట్లే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల నియంత్రణ లేక ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అని ఖచ్చితంగా 10th క్లాస్ అయితే ఫీజు ఇస్తేనే హాల్ టికెట్ ఇస్తామని కొందరు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. పాత్రికేయ మిత్రులు కానీ మా గౌరవ సభ్యులు కానీ వాటి మీద కూడా మా ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు రేపటి నుండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కరెంటు కూడా మంచిగా ఉండే విధంగా చూసుకోవాలని సభ్యులు కొడితే మా సెస్ డైరెక్టర్ గారు కాబట్టి వారు బాధ్యత తీసుకుంటామన్నారు కరెంటు మీద. ఎందుకంటే 2 రోజులైతే పంటలు పండుతాయి కాబట్టి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని 9వ వార్డులో కొనసాగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మున్సిపల్ కార్మికులతో కలిసి డ్రైనేజీలోని మట్టిని తొలగించారు. సిబ్బందికి పలు సూచనలు కూడా చేశారు. తాగునీటి ట్యాంకు వద్ద వాల్ రిపేర్ కావడంతో మరమ్మతులు చేయిస్తున్నట్లు తెలిపారు. శాస్త్రీనగర్లోని మంచినీళ్ల బావిలో చెత్తా చెదారం తొలగించాలని కమిషనర్ను ఆదేశించారు. శాస్త్రీనగర్ మంచినీళ్ళ బావిలో డ్రైనేజ్ వాటరు, రైస్ మిల్లుల వాటరు అందులో కలుస్తున్నాయి కాబట్టి వాటర్ కలుషితం అవుతున్నాయి కాబట్టి ప్రజలకు నీళ్లు తాగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ క్లీన్ చేసి వాటర్ సప్లై చేయడానికి మురికి నీళ్లు రాకుండా చేసించుకొని పక్కకు పడేసి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. 1996-97లో 10వ తరగతి పూర్తి చేసుకున్న సుమారు 60 మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలిశారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో కలుసుకొని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కొమ్మెర తిరుపతి రెడ్డి, తాట్ల తిరుపతి, పడాల శ్రీనివాస్ గౌడ్, మధు, డాక్టర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ హోమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లలు కనాలంటే క్యాలిక్యులేషన్, పెంచాలంటే క్యాలిక్యులేషన్. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత వినే ఉంటారు. బాల్యం నుంచే చిన్నారుల్లోని ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి సరైన శిక్షణ ప్రోత్సాహం అందిస్తే వారు ఏ రంగంలోనైనా అద్భుతంగా రాణిస్తారు. సరిగ్గా ఇదే కోవకు చెందిన ఓ చిన్నారి తన జ్ఞాపక శక్తితో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏ విషయమైనా ఒకేసారి విని పొల్లు పోకుండా తిరిగి అప్పచెప్పడం ఈ చిన్నారి స్పెషాలిటీ. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన భువనగిరి స్వర్ణలత అభిలాష్ దంపతుల 5 ఏళ్ల కుమార్తె శ్రీతిక ఏకసంతాగ్రాహి. తల్లిదండ్రులు ఏదైనా ఒక్కసారి చెప్తే గుర్తుంచుకొని వెంటనే అప్పచెప్పేస్తోంది. ఈ చిన్నారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వివిధ అంశాలపైన శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు శ్రీతిక ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లు, మహాభారతంలోని 18 పర్వాలు, జాతీయ గీతం, సంపూర్ణ జనగణమన 5 భాషల్లో పొల్లుపోకుండా ఆలపిస్తోంది. శ్రీతిక టాలెంట్ను గుర్తించిన ఉపాధ్యాయులు ఎల్కేజీ, యూకేజీ చదవకుండానే ఆమెను ఏకంగా ఫస్ట్ క్లాస్లో చేర్చడం విశేషం. పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, న్యూజిలాండ్, జింబాబ్వే, ఆస్ట్రేలియా, కెన్యా, క్యూబా, కెనడా, శ్రీలంక, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, నార్వే, ఆస్ట్రియా, బెల్జియం, ఫీజీ, ఘనా, గ్రీస్, ఇరాక్, ఇరాన్, ఇటలీ.
पर्वं विराट पर्व उद्योग पर्वं भीष्म पर्वं द्रोण पर्व कर्ण पर्व शल्य पर्व सौतिका पर्व श्री पर्व शांति पर्व अनुशासन पर्व अश्वमेध पर्व अष्टामावास पर्व मौसल पर्व महाप्रस्थान पर्व स्वर्गारोहण पर्व जन गण मन हरिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलैतरंगा तव शुभ नामे जाये तव शुभ आशीष गाये तव जय गाथा जन गण नायक जय हे भारत भाग्य विधाता जय हे చిన్నారి శ్రీతికను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులతో పాటు అధ్యాపకుల కృషి ఎనలేనిది. రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు నేర్పించి ప్రోత్సహిస్తామని అధ్యాపకులు చెబుతున్నారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ చిన్నారి ప్రతిభను గుర్తించాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుతున్నారు. గుండా రామచందర్ గౌడ్ కోటపేట లోకల్లో ఒకటి ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నాం. వాసవి విద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూలు. మా స్కూల్లో 1వ తరగతి చదువుతున్నటువంటి భువనగిరి శ్రీతిక అనే అమ్మాయి మన ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల యొక్క రాజధానుల పేర్లు అనర్గళంగా చెప్పగలిగింది. దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం మరి మా ఉపాధ్యాయులు నా ప్రోత్సాహం వలన ఆమెకు నేర్పించడం జరిగింది. ఇంకా ముందు ముందు కూడా ఆమెకు ఇంకా ఎన్నో నేర్పించగలుగుతాము. అదేవిధంగా ఇంకా ఇంటి దగ్గర కూడా వేరే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇంకా మీరు కూడా మీ పిల్లలను కృషి చేస్తే మన పిల్లలకు ఇంకా ఏమైనా నేర్పించవచ్చు. అదేవిధంగా మన గ్రామానికి కానీ మన రాష్ట్రానికి కానీ మన జిల్లాకు కానీ గొప్ప పేరు తీసుకురావచ్చు అని మన పాఠశాల తరఫున తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని పలు అభివృద్ధి పనులకు మంజూరైన ప్రొసీడింగ్ కాపీలను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఆ పార్టీ నేతలు కొనియాడారు. నిధుల మంజూరుకు చొరవ చూపిన ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లె గ్రామంలో చేపట్టిన మాల సంఘ భవన నిర్మాణానికి 4 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీని మండల అధ్యక్షులు శ్రీనివాస్ సంఘం సభ్యులకు అందజేశారు. అనంతరం నాగయ్యపల్లెలో మాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం కుల సంఘ భవన నిర్మాణానికి నిధులు విడుదల చేశామన్నారు. సమిష్టి కృషితో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసెల్ అధ్యక్షులు వంగపల్లి మల్లేశం, ఎస్సీసెల్ అధ్యక్షులు రొండి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు సంకస్వామి, మాజీ సర్పంచ్ కరుణాకర్ పాల్గొన్నారు. యాదవ్ కమిటాలు కానీ, పోచెట్పల్లె ఎస్సీ కమిటాలు కానీ, నాగైపల్లె మా సంఘం కాంగ్రెస్ పిల్లర్లు కానీ, అదేవిధంగా బీరప్పన్ టెంపుల్ ఆయన ద్వారానే ఆయన ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఆసీనన్న ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఆసీనన్నను అదేవిధంగా మళ్ళీ అడగడం జరిగింది, మీ ఆధ్వర్యంలో చేసినాం. ఇప్పుడు కూడా మీరు 5 సంవత్సరాలల్లా మాకు మా పోచెట్పల్లె గ్రామానికి నాగైపల్లె గ్రామానికి 5 సంవత్సరాల్లో ఏ ఫండ్స్ లేకుండా అన్ని నిధులు ఇవ్వాలని కోరడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో ఎస్డీఎఫ్సీ నిధుల నుండి రెడ్డి సంఘ భవనానికి నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా ఓపెన్ స్లాబ్ డ్రైనేజీ నిర్మాణానికి కొన్ని ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం మర్రిపల్లి గ్రామంలో మంచినీళ్ల బావికి గాజుల నిర్మాణం కొరకు 4 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీని అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు రెడ్డి సంఘ భవనానికి, అదేవిధంగా డ్రైనేజ్ స్కూల్ నుండి పెద్దవాగు వరకు హనుమాయపేట ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా డ్రైనేజీ అడగగానే మా హనుమాయపేట గ్రామానికి ఆ డ్రైనేజ్ మంజూరు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. అదేవిధంగా హనుమాయపేట గ్రామ ప్రజలు అనునిత్యం సీనన్న గారి వెంట నడుస్తారని, ముఖ్యంగా అందుబాటులో ఉండి అన్ని సేవలు చేస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. హనుమాయపేటకు మన డ్రైనేజీ మరియు రెడ్డి భవనం మంజూరు చేయడం ఎంతో సంతోషం. మరియు మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పు అయినందుకు, ఇదే విధంగా హనుమాయపేటలో ఏ సమస్యలు ఉన్నా కానీ, ఏ కుల భవనాలైనా కానీ, మరియు తర్వాత నెక్స్ట్ విడతగా సీనన్న ఆలోచించి మంజూరు చేసి అందరికీ అందుబాటులో ఉండాలని. మరిపల్లి గ్రామంలో
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారు ఆదిశ్రీన గారు ప్రచారానికి వచ్చిన సందర్భంగా మా మరిపల్లి గ్రామంలో ఇచ్చిన హామీల ప్రకారం గెలిచిన సందర్భంగా మా ఊరికి నల్లబాయికి గాజులకు 4 లక్షలు కేటాయించడం జరిగింది. దీనికి నిధులు కేటాయించిన శ్రీరన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా మా ఊళ్ళో అభివృద్ధికి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే శ్రీరన్న దృష్టికి తీసుకుపోయినా కానీ మాకు నిధులు కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రహరీ గేట్ నిర్మాణానికి ఎమ్మెల్యే 12 లక్షల రూపాయలు మంజూరు చేయగా కాంగ్రెస్ నాయకులు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కుల సంఘ భవనాలకు మంజూరైన ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రహరీ గేట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తరే మనోహర్, గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, నాయకులు ఎర్రం గంగనరసయ్య, గంగాధర్ పాల్గొన్నారు. శాసనసభ్యులు ప్రభుత్వ మొన్నటికి మొన్న 58 లక్షల ప్రొసీడింగ్ కాపీని ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా రుద్రంగి గ్రామంలో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ చాలా చరిత్ర గల ఈ స్కూల్ను కార్పొరేట్ స్కూల్కు నీట్గా తీర్చిదిద్దడం కోసం మా రూపకల్పనలో మేమందరం మమేకమై మా 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 భావాలకు అనుగుణంగా ఈరోజు ప్రహారీ కూడా కానీ ఇక్కడ కమాన్ మంచిగా సుందరీకరణ, ఎందుకంటే ఒక కార్పొరేట్ స్కూల్కు ఉండే విధంగా కమాన్ నిర్మాణం కానీ ఈ స్కూల్లో ఇవరకే మేము సర్పంచ్ అయిన నుంచి చాలా వరకు మా గ్రామ పంచాయతీ నిధుల నుంచి చాలా మంది డెవలప్మెంట్ చేయడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇక్కడ డైనింగ్ హాల్ కానీ గ్రామ పంచాయతీ నిధులతో మొట్టమొదటిసారిగా ఒక స్కూలు బిల్డింగ్ కట్టిన చరిత్ర ఎక్కడ ఉందంటే కేవలం రుద్రంగి గ్రామంలో ఉంది. ఈ వరకు ఎక్కడెక్కడ స్కూళ్ళల్లో ఇంత చక్కగా డెవలప్మెంట్ చేసిన రోజులు లేవు. దానికి తోడుగా ఇవాళ మా రుద్రంగి గ్రామ బిడ్డ పెద్దలు గౌరవనీయులు ఆదిశ్రీన గారు ఎమ్మెల్యే గెలవడంతో రుద్రంగిలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అంచెలంచెలుగా పరిష్కరించే విధంగా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల స్వర్ణకార సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వెలుసోజు రవీంద్రచారి, ప్రధాన కార్యదర్శిగా వెలుసోజు శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరిని సంఘ సభ్యులు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రంగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు రాజు, గౌరవ అధ్యక్షులు వెంకట నరసయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మరి ఈ మండలాల ఎలక్షన్లు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మునిగంటి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా చెరుమల సంజీవ్ కుమార్, కార్యదర్శి కాసుల కిరణ్ కుమార్, డైరెక్టర్లను ఎన్నుకున్నారు. వీరికి ఎన్నికల అధికారి చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు శ్రీరామోజు సత్యనారాయణ, దేవరకొండ శ్రీనివాస్, కాసుల భాస్కర్, శ్రీరామోజు సురేష్, కటుకోజ్వల నాగరాజు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.